మహాసముద్రంలో ఇరానియన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్డ్స్ ఉత్తర పర్షియన్ గల్ఫ్లో ఒక అమెరికన్ ట్యాంకర్ను ఢీకొట్టినట్లు ప్రకటించింది. శ్రీలంక తీరంలో ఐరిస్ దేనాపై జరిగిన దాడికి అమెరికా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నామని, ఇక్కడి నుంచి ప్రయాణించే నౌకలను పేల్చివేస్తామని ఇరాన్ ప్రకటించింది. అనంతరం శ్రీలంక సమీపంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా దాడి చేసి ముంచివేసింది. దీంతో గల్ఫ్లోని అమెరికా ట్యాంకర్లపై దాడి చేసి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని సమాచారం. శ్రీలంక దక్షిణ తీరంలో తమ యుద్ధ నౌకను ముంచిన 24 గంటల్లోనే ఇరాన్ అమెరికా ట్యాంకర్పై దాడి చేసింది.